వెల్కమ్ టీ షార్ట్. ఇండస్ట్రీస్లో భాగంగా వస్త్ర పరిశ్రమ అంటే భారతదేశంలో ఎక్కువగా కాయలాబడుతున్న మిల్లులు కాటన్ మిల్లులు అని చెప్తున్నాం. కాటన్ మిల్లులు కాయలాబడకుండా కాపాడే ఉద్దేశంతో 1968 సంవత్సరంలో నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ లాంచ్ చేశారు. అంటే చూడండి, నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అని చెప్తున్నాం ప్రత్యేకంగా. అంతేకాకుండా కాయలాబడకుండా కాటన్ మిల్లులను కాపాడే ఉద్దేశంతో 2003 సంవత్సరంలో టెక్స్టైల్ పార్కులను కూడా లాంచ్ చేయటం జరిగింది. మరి టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేశారంటున్నాం. మొట్టమొదటి టెక్స్టైల్ పార్కును 2003 సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటు చేశారంటే తమిళనాడు రాష్ట్రంలో తిరుపూరు జిల్లాలో అత్తివరాయ పేలెం అనే గ్రామంలో మొదటి టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశారు. అంటే తమిళనాడు రాష్ట్రంలో తిరుపూరు జిల్లాలో అత్తివరాయ పేలెం అనే విలేజ్లో మొట్టమొదటి అప్పీరల్ పార్కును టెక్స్టైల్ పార్కును లాంచ్ చేయటం జరిగింది. అయితే మనకు జనరల్గా కాటన్ మిల్లులు కాయలాబడకుండా, జబ్బు పడకుండా, మూత పడకుండా కాపాడే ఉద్దేశంతో పిఎం మిత్ర పార్కులు అంటే పిఎం మిత్ర పార్కులు వాస్తవానికి 7 పిఎం మిత్ర పార్కులను ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం 4,445 కోట్లు కేటాయించింది. 4,445 కోట్లు కేటాయించిందంటే ఈ పార్కులు 2022 నుంచి 2028 మధ్యలో ఏర్పాటు చేస్తారు. మరి ఈ పార్కులు మనం జనరల్గా చూస్తే తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఈ 7 రాష్ట్రాలలో మరి ఇక్కడ మెయిన్గా 7 పిఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేస్తారు. ఈ పిఎం మిత్ర పార్కుల్లో సకల సదుపాయాలు ఉంటాయండి. సకల సదుపాయాలు ఉంటాయి. దాదాపు ఒక్కొక్క పార్కు 1000 ఎకరాలలో ఏర్పాటు చేస్తారు. ప్లగ్ అండ్ ఫెసిలిటీ సదుపాయాలు కల్పిస్తారు. ఫెసిలిటీ సదుపాయాలను ఈ పార్కులలో కల్పిస్తారు. కాయలాబడకుండా కాటన్ మిల్లులు కాపాడే ఉద్దేశంతో తీసుకొచ్చిన కొత్త సిస్టమే పిఎం మిత్ర పార్కులు. షుగర్ ఇండస్ట్రీస్, పంచదార ఉత్పత్తిలో మరి బ్రెజిల్ ఫస్ట్, ఇండియా సెకండ్ అని చెప్తాను. అంటే ప్రపంచం మొత్తం పంచదార ఉత్పత్తిలో భారతదేశం 15% పంచదారను భారతదేశం ఉత్పత్తి చేస్తుంది. పంచదార ఉత్పత్తిలో 2వ స్థానం, పంచదార వినియోగంలో భారతదేశం మొదటి స్థానం. మరి భారతదేశంలో పంచదారను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక. ఉత్తరప్రదేశ్ను షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉత్తరప్రదేశ్ స్టేట్ని పిలుస్తారు. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉత్తరప్రదేశ్ స్టేట్ని పిలుస్తారు. మరి షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ పంచదార గిన్నెగా ఉత్తరప్రదేశ్ స్టేట్ని పిలుస్తారు. మరి ఇప్పుడు జనరల్గా మనం ఒక్కసారి తీసుకుంటే ఇది మరి మన దేశంలో మొట్టమొదటి పంచదార పరిశ్రమను 1804 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో బేటియా అనే ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది. బేటియా అనే ప్రాంతంలో ఇది భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి పంచదార పరిశ్రమ. దీని తర్వాత 1904 సంవత్సరంలో మరొక పంచదార పరిశ్రమను మరి బీహార్ రాష్ట్రంలో సరాన్ అనే ప్రాంతంలో 1904లో ఏర్పాటు చేశారు. అంటే మొట్టమొదటి పంచదార పరిశ్రమ 1804లో బీహార్ స్టేట్లోని బేటి అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మొట్టమొదటి ఆధునిక పంచదార కర్మాగారాన్ని 1904 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలోని సరాన్లో ఏర్పాటు చేశారు. మరి దీని తర్వాత మరి ఇక్కడ జనరల్గా చూస్తే మనం అధ్యయనం చేస్తే ఇవాళ పంచదార సంబంధించినది
మరి జనరల్గా పంచదార పరిశ్రమలు కూడా మన దేశంలో ఎక్కువగా కాయలాబడుతున్నాయని చెప్పొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ మనం భారతదేశంలో మొట్టమొదటి సిమెంటు పరిశ్రమను 1904 సంవత్సరంలో మద్రాస్ రాష్ట్రం అంటే మద్రాస్ రాష్ట్రంలో మద్రాసులో ఏర్పాటు చేయటం జరిగింది. ప్రజెంట్ తమిళనాడు రాష్ట్రము, అప్పుడు మద్రాస్ రాష్ట్రం, అప్పుడు మద్రాస్ రాష్ట్రము మద్రాస్ రాజధాని, మరి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రము చెన్నై రాజధాని. అంటే 1904లో మొదటి సిమెంటు పరిశ్రమను మద్రాసులో ఏర్పాటు చేయటం జరిగింది. మరి వాస్తవానికి ఇవాళ సిమెంట్ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం, రాజస్థాన్ మూడో స్థానం. భారతదేశంలో 159 లార్జ్ మెగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మరి ఈ సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ 7 రాష్ట్రాల్లో 85 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి. దేశం మొత్తం మీద 100% సిమెంట్ ఫ్యాక్టరీలలో 85 సిమెంట్ ఫ్యాక్టరీలు ఒక 7 రాష్ట్రాల్లో విస్తరించున్నాయి. చైనా తర్వాత సిమెంట్ ఉత్పత్తిలో ఇండియానే సెకండ్ ప్లేస్. ఆటోమొబైల్ ఇండస్ట్రీని మనం తీసుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో భారతదేశం 3వ స్థానం ఆటోమొబైల్ పరిశ్రమలో. కానీ 2 వీలర్స్ 3 వీలర్స్ వెహికల్లో భారతదేశం 2వ స్థానం. 2 వీలర్ అండ్ 3 వీలర్ వెహికల్ ప్రయాణికుల వాహనాల్లో భారతదేశం 4వ స్థానం. మరి మొట్టమొదటి కార్ల కంపెనీ 1893లో చార్లెస్ ఫ్రాంక్ అనే వ్యక్తి అమెరికాలో ఏర్పాటు చేయటం జరిగింది. దాని పేరే వ్యాగన్ కార్ల కంపెనీ. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1893లో చార్లెస్ ఫ్రాంక్ అనే ఒక వ్యక్తి అమెరికాలో వ్యాగన్ కార్ల కంపెనీని లాంచ్ చేయటం జరిగింది. అదే మొదటిసారిగా ఏర్పాటు చేసిన కార్ల కంపెనీ. తర్వాత ఆధునిక కార్ల కంపెనీ 1908లో ఆధునిక కార్ల కంపెనీ ఎక్కడ ఏర్పాటు చేసిరు, ఎక్కడ లాంచ్ చేసిరంటే ఆధునిక కార్ల కంపెనీ మరి అమెరికాలోనే లాంచ్ చేయటం జరిగింది. దాని పేరే టయోటా కార్ల కంపెనీ. ఈ టయోటా కార్ల కంపెనీ 1908 సంవత్సరంలో అమెరికాలో లాంచ్ చేయటం జరిగింది, అమెరికాలో ఏర్పాటు చేయటం జరిగింది. దాని పేరే ఏమని చెప్పినాం, టయోటా కార్ల కంపెనీ అని చెప్తున్నాం. వాస్తవానికి ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రేమ్ అనే ఒక పథకాన్ని లాంచ్ చేసిందంటే, వాస్తవానికి ప్రేమ్ పథకం ఫేజ్ 2 యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది 2020 నుంచి 24 వరకు ఒక 4 సంవత్సరాలు ఈ పథకం అమల్లో ఉంటుంది. అంటే ఆటోమొబైల్ పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఇక్కడ ఫేమ్ పథకం ఫేజ్ 2ని 11,500 కోట్లతో 2020 నుంచి 24 వరకు ఇది కొనసాగుతుంది. 4 సంవత్సరాల కాల వ్యవధితో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. అంటే దీని యొక్క ప్రధాన ఆశయం ఏంటంటే, ఈ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించటం. ఈ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడమే దీని యొక్క ప్రధాన ఆశయం. దీని కింద 7,000 ఈ బస్సులను ఏర్పాటు చేయాలి. మరి 7,000 ఈ బస్సులు ఏర్పాటు చేయాలి, 5,000 4 వీలర్స్ని ఏర్పాటు చేయాలి. 4 వీలర్స్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ 5 లక్షల 3 వీలర్స్ వెహికల్ను ఉత్పత్తి చేయాలి. తర్వాత 10 లక్షల 2 వీలర్స్ వెహికల్స్ను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫేమ్ అనే పథకంలో ఫేజ్ 2కి శ్రీకారం చుట్టడం జరిగింది. మెయిన్గా ఈ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటమే ఫేమ్ ఫేజ్ 2 పథకం యొక్క ప్రధాన ఆశయంగా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే, ఈ బొగ్గు పరిశ్రమ కోల్ను నల్ల బంగారం అని పిలుస్తాం. మరి ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో భారతదేశం
5వ స్థానం ఆక్రమించి. మొదటిసారిగా బొగ్గు నిక్షేపాలు ఎక్కడ కనుక్కున్నారు అంటే వెస్ట్ బెంగాల్లోని రాణిగంజ్లో. ఏ సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది? 1774వ సంవత్సరంలో. ఎవరు కనిపెట్టారంటే ఇంగ్లాండ్ దేశం చెందిన వారన్ హస్టింగ్స్ అని ఒక శాస్త్రవేత్త అక్కడ బొగ్గు నిక్షేపాలను కనిపెడితే మొదటిసారిగా 1814లో కోల్ ఇండస్ట్రీని వెస్ట్ బెంగాల్లోని రాణిగంజ్లో ఏర్పాటు చేశారు, మొదటి బొగ్గు పరిశ్రమ. మరి ఆంథ్రాసైటు, బిటూమినస్, లిగ్నైట్ అని 3 రకాలు ఉంటాయని చెప్తున్నాం. మరి ఆంథ్రాసైటును మనం స్టడీ చేస్తే దాదాపు 80 నుండి 90% వరకు కార్బన్ ఉంటుంది. ఇది ప్యూర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. మరి వాస్తవం బిటూమినస్ 75 నుండి 80% వరకు కార్బన్ ఉంటుంది, కొంచెం బ్లాక్ అంటే కలర్ తక్కువగా ఉంటుంది. ఇక లిగ్నైట్ అంటే నాసిరక బొగ్గు, ఇక్కడ 45 నుండి 50% వరకు మాత్రమే కార్బన్ ఉంటుంది. మరి ఇలా బొగ్గులో 3 రకాలు ఉంటాయని చెప్తున్నాం. వాస్తవానికి బొగ్గు గనులు భారత ప్రభుత్వం 1973లో బొగ్గు గనులను భారత ప్రభుత్వం జాతీయం చేయటం జరిగింది. చూడండి, కోల్ ఇండస్ట్రీస్ నేషనల్ బై 1973. ఇక్కడ ప్రత్యేకంగా బొగ్గు పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 1975వ సంవత్సరంలో కోల్ ఇండియా లిమిటెడ్ను కూడా లాంచ్ చేసింది. కోల్ ఇండియా లిమిటెడ్ని లాంచ్ చేసింది అని చెప్తున్నాం 1975లో. మరి కోల్ ఇండియా లిమిటెడ్ ఏర్పడది 1975వ సంవత్సరంలో. మరి ఇప్పుడు జనరల్గా మరి వాస్తవం చూస్తే ఇది కోల్ ఇండస్ట్రీ. బొగ్గు ఉత్పత్తిలో 5, సిమెంట్ ఉత్పత్తిలో 2, పంచదార ఉత్పత్తిలో 2, మరి ఇక్కడ మనం చూస్తే స్టీల్ ఉత్పత్తిలో కూడా 2, మరి భారతదేశం వస్త్రపు తయారీలో కూడా 2వ స్థానంలో ఉన్నది. ఒక బొగ్గు ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉన్నాము. ఫార్మా ఉత్పత్తులు, వాస్తవానికి ప్రపంచంలో ఫార్మా ఉత్పత్తుల్లో భారతదేశం 3వ స్థానం ఆక్రమించింది. దాదాపు భారతదేశంలో 20% జెనరిక్ మందులు ఉత్పత్తి అవుతున్నాయి. 20% ఫార్మా ప్రోడక్ట్లో 20% జెనరిక్ మందులే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచం మొత్తం టీకాల్లో భారతదేశమే 60% టీకాలను ఉత్పత్తి చేస్తుంది. మరి 60% టీకాలను భారతదేశం ఉత్పత్తి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే పెట్రోల్ ఇండస్ట్రీని అధ్యయనం చేస్తే భారతదేశంలో మొట్టమొదటి పెట్రోలియం పరిశ్రమను 1889లో అస్సాంలోని దిగ్బాయిలో ఏర్పాటు చేయటం జరిగింది. మొదటి పెట్రోలియం పరిశ్రమను లాంచ్ చేయటం జరిగింది. మరి చూడండి, అస్సాంలోని దిగ్బాయిలో మొదటి పెట్రోలియం పరిశ్రమను ఏర్పాటు చేశారు అంటున్నాం. ఇలా వాస్తవానికి పెట్రోలియం రిఫైనరీలు ప్రభుత్వ రంగంలో 18, మిశ్రమ రంగంలో 2, ప్రైవేట్ రంగంలో 3. ఇక్కడ పబ్లిక్ సెక్టార్ అండ్ మిక్స్డ్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్. ఇక్కడ ప్రభుత్వ రంగంలో 18, మిశ్రమ రంగంలో 2, చూడండి ప్రైవేట్ రంగంలో 3. ఇది మొత్తం 23 రిఫైనరీస్ ఇండియాలో ఉన్నాయి. అంటే పెట్రోలియంను శుద్ధి చేసే వాటిని రిఫైనరీస్ అంటారు. ఆ రిఫైనరీస్ మొత్తం కూడా ఇండియాలో 23 రిఫైనరీస్ ఇండియాలో ఉన్నాయండి. మరి 23 రిఫైనరీలు ప్రధానంగా ఇక్కడ మనకు కనపడుతున్నాయి. మరి నెక్స్ట్ మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే, మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ఈ భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని అధ్యయనం చేస్తే ఇది మరి 1956లో ఓఎన్జీసీని ఏర్పాటు చేశారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లాంచ్ చేశారు. 1959లో ఐఓసి ఇండియన్ ఆయిల్ కంపెనీ ఏర్పాటు చేశారు. దీన్నే 1964లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్గా పేరు మార్చారు. 1974లో హెచ్పిసిఎల్ని ఏర్పాటు చేశారు. 1976లో బీపీసీఎల్ ఏర్పాటు చేశారు. అంటే 59లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దీన్ని 64లో అంటే ఇండియన్ ఆయిల్ కంపెనీ 64లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్గా పేరు మార్చారు. ఇది ప్రజెంట్ మహారత్నమే, ఇది మహారత్నమే.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 74 లాంచ్ చేశారు, ఇది కూడా ప్రజెంట్ మహారత్నమే. మరి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 76 ఏర్పాటు చేశారు, ఇది కూడా ప్రజెంట్ మహారత్నమే. 1984లో గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ను కూడా 1984లో లాంచ్ చేయటం జరిగింది, ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనం జనరల్గా చూస్తే పరిశ్రమలు. దీని తర్వాత మరొక పరిశ్రమను పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ జూట్ ఇండస్ట్రీ. మొట్టమొదటి జనపనార పరిశ్రమను 1859వ సంవత్సరంలో వెస్ట్ బెంగాల్ స్టేట్లో మెయిన్గా రిస్రా అనే ప్రాంతంలో మొదటి జూట్ ఇండస్ట్రీని లాంచ్ చేయటం జరిగింది. ఇవాళ అత్యధికంగా జనపనార మిల్లులు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి, ముఖ్యంగా కలకత్తాలో ఉన్నాయి. ఎందుకు పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా జనపనార మిల్లు ఉన్నాయి, ఎందుకు కలకత్తాలు ఉన్నాయి అంటే హూగ్లీ నది అనేది మరి పరివాహక ప్రాంతం, జూటు నానేయటానికి కావలసిన నది ఉంది. ఆ హూగ్లీ నది ఒడ్డున ఎక్కువ జూటు పండుతుంది కాబట్టి ఆ హూగ్లీ నది తీరాన్ని ఎక్కువగా జనపనార పరిశ్రమలు ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఆ జనపనార పరిశ్రమలు ఎక్కువ ఏర్పాటు చేశారు అంటున్నాం కాబట్టి ఇలా మన దేశంలో ఎక్కువగా కాయలాబడుతున్న మిల్లులే ఏంటి అంటే జూట్ ఇండస్ట్రీస్గా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా జూటు పరిశ్రమలను కాపాడే ఉద్దేశంతో 2005వ సంవత్సరంలో జూటు పాలసీని తీసుకొచ్చారు. 2006వ సంవత్సరంలో జూట్ టెక్నాలజీ మిషన్ని లాంచ్ చేశారు. 2009వ సంవత్సరంలో జూటు బోర్డును కూడా ఏర్పాటు చేయటం జరిగింది. జూట్ బోర్డును 2009వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని చెప్తాను మేజర్గా మనం పరిగణలోకి తీసుకుంటే. మరి ఇప్పుడు వాస్తవానికి పారిశ్రామిక రంగాన్ని మనం అధ్యయనం చేస్తే ఇది నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ అధ్యయనం చేస్తే మరి ఇక్కడ పెట్టుబడిని బట్టి పరిశ్రమల వర్గీకరణ. అయితే ఇక్కడ వాస్తవానికి 2020 జూలై 1వ తారీఖు నాడు ప్రభుత్వం ఎంఎస్ఎంఈల పెట్టుబడిని మార్చింది. ఇక్కడ సూక్ష్మ పరిశ్రమ అంటే వాస్తవానికి తయారీ రంగంలో, సేవా రంగంలో ₹1 కోటి ఉండాలి. తయారీ రంగంలో, సేవా రంగంలో ₹1 ఉంటే దాన్ని సూక్ష్మ పరిశ్రమ అంటారు. చిన్న తరహా పరిశ్రమ అంటే తయారీ రంగంలో కానీ సేవా రంగంలోని 10 కోట్ల పెట్టుబడి ఉంటే చిన్న తరహా పరిశ్రమ అంటారు. మరి మధ్య తరహా పరిశ్రమ అంటే 50 కోట్ల పెట్టుబడి ఉండాలి. 50 కోట్ల పెట్టుబడి ఉంటే అది మధ్య తరహా పరిశ్రమ అంటారు. వాస్తవానికి టర్నోవర్ని బట్టి 5 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే దాన్ని ఏమంటామంటే వాస్తవాన్ని సూక్ష్మ పరిశ్రమ అంటాం. 50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే చిన్న తరహా పరిశ్రమ అంటాం. 250 కోట్లు ఉంటే దాన్ని మధ్య తరహా పరిశ్రమ అంటాం. మేజర్గా అధ్యయనం చేస్తే అయితే ఇక్కడ 2006 ఎంఎస్ఎంఈల చట్టం ప్రకారం తయారీ రంగంలో పెట్టుబడి వేరు, సేవా రంగంలో పెట్టుబడి వేరు. కానీ ఇప్పుడు 2020 జూలై 1న సవరించిన దాని ప్రకారం తయారీ రంగము, సేవా రంగం అనే వ్యత్యాసాన్ని తొలగించడం జరిగింది. కాబట్టి తయారీ సేవా రంగాన్ని తొలగించి కొత్తగా టర్నోవర్ని యాడ్ చేయటం జరిగింది 2020 జూలై 1న మార్చిన ఎంఎస్ఎంఈల పెట్టుబడి ప్రకారం. మరి ఇప్పుడు కోటి ఉంటే సూక్ష్మ, 10 కోట్లు ఉంటే చిన్నతర, 50 కోట్లు ఉంటే మధ్యతర అంటున్నాం. సూక్ష్మ 5 కోట్లు, చిన్నతర 50 కోట్లు, మధ్యతర 250 కోట్లు ఉంటే ఇలా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనం చూస్తే ఇక్కడ యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు 3 రకాలు అని చెప్తున్నాం. ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటే పరిశ్రమల నిర్వహణ కానీ, పరిశ్రమల నియంత్రణ కానీ, పరిశ్రమల యజమాయిషి కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నట్లయితే వాటిని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారు. మరి వాటిని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారని చెప్తున్నాం. జనరల్గా మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఇక్కడ మనం చూస్తే ఓఎన్జీసీ కానీ, సెయిల్ కానీ, గెయిల్ కానీ, నాల్కో కానీ, బాల్కో కానీ, మరి ఇవన్నీ కూడా వాస్తవానికి ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా మనం చెప్పుకోవచ్చు అండి. మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా మనం చెప్పుకోవచ్చు అంటే పరిశ్రమల నిర్వహణ, పరిశ్రమల నియంత్రణ, పరిశ్రమల యజమాయిషి అటు ప్రభుత్వ రంగంలో
ఇటు ప్రైవేట్ రంగంలో అంటే ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్నట్లయితే ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటారు. అంటే ఇక్కడ ఇవన్నీ ఇంకా చాలా 389 ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయండి. మరి ప్రైవేట్ రంగ పరిశ్రమ అంటే పరిశ్రమల నిర్వహణ కానీ, పరిశ్రమల నియంత్రణ కానీ, పరిశ్రమల యజమాయిషి కానీ ప్రైవేట్ రంగంలో ఉన్నట్లయితే వాటి ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంటారు. ఎగ్జాంపుల్ రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ప్లస్ అదాని గ్రూప్స్ ప్లస్ టాటా గ్రూప్స్, టాటా మోటార్స్, మరి ర్యాన్ బ్యాక్సీ, సీప్లా, మారుతి సుజుకి లిమిటెడ్ ఇలాంటి పరిశ్రమలు ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంట. మరి వాస్తవానికి పరిశ్రమల నిర్వహణ కానీ, పరిశ్రమల నియంత్రణ కానీ, పరిశ్రమల యజమాయిషి కానీ అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే వాస్తవానికి మిశ్రమ రంగ పరిశ్రమలు అంటాం. ఎగ్జాంపుల్ మరి కొచ్చిన్ రిఫైనరీస్, మద్రాస్ రిఫైనరీస్, గుజరాత్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్, ఎల్ఐసి, యూటీఐ ఇలాంటి పరిశ్రమలు ఏమంటాం అంటే మిశ్రమ రంగ పరిశ్రమలు అంటాం. మరి చూడండి, ఈ విధంగా మనం యాజమాన్యాన్ని బట్టి పరిశ్రమల వర్గీకరణను మనం చూస్తే ఇది మనం స్టడీ చేస్తే మరి ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమల గురించి మనం స్టడీ చేసినాం. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు చూస్తే 31/3/2021 నాటికి 389 ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియాలో ఉన్నాయండి. ఇందులో పనిచేస్తున్నాయి ఎన్ని అంటే 248 ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి. 248 ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తే నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని అంటే 95. మరి మూసివేయబడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటంటే 46. మనకు అడిగేది పోటీ పరీక్షల్లో అత్యధిక లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటి అంటాడు. అత్యధిక లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇక్కడ ఓఎన్జీసీ ఉంది, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ చమురు సహజ వాయువుల సంస్థ మన దేశంలో అత్యధికంగా లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థగా చెప్పొచ్చు. ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా అత్యధిక లాభాలతో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థగా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్తున్నాం. పీజీసీఎల్ ఇది వాస్తవానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా అత్యధికంగా లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకటి ఓఎన్జీసీ, రెండోది ఐఓసి, మూడోది పీజీసీఎల్గా మనం చెప్పుకోవచ్చు, పీజీసీఎల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం అత్యధిక నష్టాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకుంటే మనకు నెంబర్ 1 ఏముందంటే వాస్తవానికి బిఎస్ఎన్ఎల్, భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్. మరి బిఎస్ఎన్ఎల్ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇది అత్యధిక నష్టాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థగా మనం చెప్పవచ్చు. దీని తర్వాత ఎంటీఎన్ఎల్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, అత్యధిక నష్టాలు ఉంది. తర్వాత ఎయిర్ ఇండియా అత్యధిక నష్టాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలుగా మనం చెప్పుకోవచ్చు. మరి జనరల్గా మనం ఒకసారి స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే మనం పరిశ్రమల వర్గీకరణలో ఉత్పత్తి ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ గురించి చదువుకున్నాం. తర్వాత పెట్టుబడి ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ చదువుకున్నాం. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ చదువుకున్నాం. మరి యాజమాన్యం ఆధారంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేట్ రంగ పరిశ్రమలు, మిశ్రమ రంగ పరిశ్రమలను 3 రకాలు చదువుకున్నాం. మరి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు మనం అధ్యయనం చేస్తే దాదాపు మరి జనరల్గా ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు 389 ఉన్నాయి. అందులో లాభాలతో నడిచే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, నష్టాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాటలో తీసుకుపోవటానికి ప్రభుత్వ రంగ సంస్థలను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వము ఇక్కడ
మహారత్నము, నవరత్నము, మినీరత్నం అనే స్టేటస్ను సృష్టించింది. అంటే 1997 సంవత్సరంలో మనకు నవరత్న అనే ఒక స్టేటస్ని క్రియేట్ చేసింది. నవరత్న అనే స్టేటస్ని క్రియేట్ చేసింది. తర్వాత మినీరత్న అనే ఒక స్టేటస్ని క్రియేట్ చేసింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాటలో తీసుకుపోవడానికి, ప్రభుత్వ రంగ సంస్థలను ఎంకరేజ్ చేయడానికి ఈ 2 కొత్త స్టేటస్లు సృష్టించింది. 2010వ సంవత్సరంలో కొత్తగా సృష్టించింది ఏంటంటే మహారత్న అనే ఒక స్టేటస్ని సృష్టించింది. చూడండి, మహారత్న అనే స్టేటస్ను సృష్టించింది. మరి మహారత్న స్టేటస్ను మనకు సృష్టించింది అని చెప్తున్నాం. మరి జనరల్గా మనం ఒకసారి స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే మెయిన్గా ఇప్పుడు నవరత్నం అంటే ఏంది, మనకు మేజర్గా మహారత్నం అంటే ఏంది, నవరత్నం అంటే ఏంది, మినీరత్నం అంటే ఏంది, ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారనే దాన్ని మనం ఇక్కడ మహారత్నం హోదా పొందాలంటే ఏ అంశాలు తీసుకుంటారు, నవరత్నం హోదా పొందాలంటే ఏ అంశాలు తీసుకుంటారు, ఏ పారామీటర్లు తీసుకొని వీటికి ఇస్తారు, ఎన్ని నవరత్న కంపెనీలు ఉన్నాయి, ఎన్ని మహారత్న కంపెనీలు ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ తెలుసుకుందాం వీటి గురించి పూర్తి వివరాలతో. థ్యాంక్ యూ.